నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం ఆరంభ ట్రేడింగ్ లోనే సూచీలు సరికొత్త గరిష్టాలకు చేరాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక టైటాన్ కంపెనీ, లారెన్స్, హిందాల్కో, బజాజ్ ఆటో, బీపీసీఎల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక మార్కెట్ ట్రెండ్ పై విశ్లేషణ అందించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జీవి రావు గారు. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ సార్. మార్కెట్ పై మీ విశ్లేషణ ఏంటి సార్ ఈరోజు? అయితే ఈ రోజున ప్రధానంగా మన మార్కెట్లో సెక్టరల్ చేంజ్ చూస్తున్నాం ప్రయారిటీలో. అంటే చాలా రోజులుగా బ్యాంకింగ్ రంగం చాలా స్తబ్దుగా ఉంది. అంటే రియలిస్టిక్ వాల్యుయేషన్ కన్నా కూడా అందుబాటులోనే ఉంటాము. తర్వాత కొన్ని ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ముఖ్యంగా ఏమాత్రం కూడా పెరుగుదల సూచించకుండా ఉంటా వచ్చాయి. అయితే ఈరోజు వచ్చిన ట్రెండ్లో చేంజ్ ఏంటంటే అన్నిటికన్నా ఫ్రంట్ గెయినర్గా ఇవాళ బ్యాంకింగ్ సెక్టర్ ఉంది. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ విషయానికే వస్తే చాలా రోజులుగా ఆశించిన స్థాయిలో పెరుగుదల లేక నిస్తేజంగా ఉండేటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేరు గత కొద్ది ట్రేడింగ్ సెషన్లోనే పెరగటం మొదలయ్యి ఇవాళ 1630, 1640 స్థాయికి పెరగటం మనం చూసాం. అలాగే ఓవరాల్గా కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా విపరీతంగా పెరిగింది ఈరోజు. డౌన్ సైడ్లో చూస్తే ఏమన్నా రియాలిటీ సెక్టార్ కొంత డౌన్లో ఉంది. అయితే ఈ యొక్క పరిస్థితులను కనుక మనం కొంచెం పరిశీలించి చూస్తే మార్కెట్లో ఓవరాల్గా మనకి మ్యాక్రో ఫ్యాక్టర్స్ ప్రజెంట్ అయితే ఫేవరబుల్గానే ఉన్నాయి. కానీ అండర్ కరెంట్లో మనం గమనించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్లు ఎప్పటికప్పుడు తగ్గుతాయి అని చెప్పి ఒక ఎజంప్షన్లో ఇన్వెస్టర్స్ వచ్చారు. కానీ రిజర్వ్ బ్యాంక్ గవర్నరు రీసెంట్గా విడుదల చేసినటువంటి ఒక ప్రకటనలో ఏం చెప్తున్నారంటే బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించడానికి మేము ఏమాత్రం కూడా తొందరపడిపోము. అంటే ఇనే హరీగా దాన్ని తగ్గించేటువంటి ఆలోచన మాకు లేదు. ఇన్ఫ్లేషన్ తగ్గుదల అనేటువంటిది ఖచ్చితంగా రూఢి అవ్వనంత వరకు కూడా వడ్డీ రేట్లను తగ్గించే ఆలోచన లేదని చెప్పారు. అంతర్జాతీయంగా కూడా వడ్డీ రేట్లలో స్టేటస్ కోనే మెయింటైన్ అవుతా వచ్చింది తప్పితే వడ్డీ రేట్ల తగ్గుదల ఏం రాలేదు. అయితే తగ్గుదల రాకపోయినప్పటికీ పెరగకుండా ఉంటే కూడా చాలనేది ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్. పెరిగితే మాత్రం మార్కెట్లకు అది చాలా నెగిటివ్ అవుతుంది. వడ్డీ రేట్లు తగ్గితేనేమో అది పాజిటివ్ అవుతుంది. మరి ఇవి ఒకటి పరిశీలించాల్సిన విషయం. రెండోది, మన మాన్సూన్ కూడా స్టార్టింగ్ ఏమన్నా బాగుందని అనిపించినా కానీ డిలే అయింది. తర్వాత ఇప్పుడు ఈ మాన్సూన్ యొక్క ప్రభావం చాలా కంపెనీల యొక్క పనితీరు మీద కనపరుస్తుంది తప్పనిసరిగా. కాబట్టి ఇంకొక 2 వారాలు గడిచి మాన్సూన్ ఎలా ఉంటుంది, యావరేజ్ రెయిన్ఫాల్ ఎలా ఉంటుంది అనేది కూడా మార్కెట్ల యొక్క భవితను నిర్ణయిస్తుంది. మరో ముఖ్యమైన ఈవెంట్ మనకి రెగ్యులర్ బడ్జెట్. ఇంతకుముందు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఇచ్చారు, కానీ జూలైలో రాబోతున్న రెగ్యులర్ బడ్జెట్ ఎలా ఉంటుంది, ఇది మార్కెట్ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఇన్వెస్టర్స్ ఎక్కువ లాంగ్ పొజిషన్స్ తీసుకోకుండా కొంచెం జాగ్రత్తగా మార్కెట్లో అడుగులు వేయటమే మంచిదమ్మా. రైట్, కాలర్ తీసుకుందాం సార్. కిషన్ గారు ఫ్రమ్ కరీంనగర్. కిషన్ గారు నమస్కారం అండి. నా దగ్గర చెప్పండి. బాంబినో ఆగ్రో ప్రొడక్ట్స్ అని ఉన్నాయి. ఓకే, అవి ప్రాఫిట్ లో ఉన్నాను సార్. ఇంకొకటి టీపీఎల్ ప్లాస్టిక్ అనేది ప్యాకేజింగ్ ది, అవి కూడా ఒక పెద్ద క్వాంటిటీ 500 ఉన్నాయి, ప్రాఫిట్ లో ఉన్నాను. ఈ రెండు ఇయర్లీ ఐలో ఉన్నాయి కదా, ఫండమెంటల్స్ ఎలాలో ఉన్నాయి, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? బాంబినో అగ్రో కాకుండా ఇంకోటి ఏ కంపెనీ అన్నారు? టీపీఎల్ ప్లాస్టిక్. టీపీఎల్, టీ ఫర్ తమిళనాడు, పీ ఫర్ పాట్నా, ఎల్ ఫర్ లండన్. టీపీఎల్. టీపీఎల్ ఓకే. టీపీఎల్ ప్లాస్టిక్. ఓకే. ముందుగా మీరు ఏంటంటే బాంబినో అగ్రో విషయానికి వచ్చినప్పుడు ప్రజెంట్ ప్రాఫిట్ బుక్ చేసుకోవటమే మంచిదండి. అయితే ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్టుగా మోస్ట్లీ ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా కానీ మంచి ప్రాఫిట్లు కనుక ఉంటే కరెంట్ టైము ప్రాఫిట్ బుక్ చేసుకునే టైమే. అయితే ప్రాఫిట్ బుక్ చేసుకున్న తర్వాత ఆ వచ్చే డబ్బుల్ని ఇమ్మీడియట్గా తీసిపోయి ఇంకో షేర్లో పెట్టాల్సిన అవసరం లేదండి. క్యాష్లోనే ఉండండి. మీకు ఖచ్చితంగా మళ్ళా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ వస్తాయి మార్కెట్ డౌన్ఫాల్లో. ఆ మార్కెట్ డౌన్ఫాల్లో మళ్ళీ ఎంటర్ అయ్యేటప్పుడు లార్జ్ క్యాప్లో ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉండేటువంటి కంపెనీలో ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. అంటే బేసిక్గా ఈ 2 కంపెనీల నుంచి కూడా మీరు ఎగ్జిట్ అయ్యి వచ్చిన డబ్బును ప్రజెంట్ క్యాష్లోనే ఉంటూ
లార్జ్ క్యాప్లో కొంచెం మంచి క్వాలిటీ స్టాక్స్కి మార్కెట్ డౌన్ఫాల్ అయినప్పుడు మాత్రం ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయమని నా సలహా. అలాగే ఆయన అడిగినది రెండోది టీపీఎల్ ప్లాస్టిక్ ప్రస్తుతం 88 ఉంది సార్, సో హోల్డ్ చేయమంటారు? ఇది కూడాను మామూలుగా సేల్ చేయటమే మంచిదమ్మా. ఈ రెండు కూడా ప్రజెంట్ రేట్లో సేల్ చేసి వచ్చిన డబ్బుల్ని క్యాష్లోనే ఉండమని చెప్తాను. రైట్, ఇంకో కాలర్ సార్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. జీఆర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీ స్ట్రాటజీ బాగుంటుంది సార్. నా విషయంలో సార్ జేకే టైర్స్ 440లో 1000 షేర్స్ ఉన్నాయి సార్. వెయిట్ చేయమంటారా లేకపోతే లాస్ బుక్ చేయమంటారా సార్? అలాగే యాంటోనీ వేస్ట్ హ్యాండిలింగ్ ఇప్పుడు ప్రెసెంట్ బై చేయొచ్చా? లేదండి రెండోది యాంటోనీ వేస్ట్ హ్యాండిలింగ్. ఓకే 395 లో ఉంది సార్. జేకే టైర్స్ అయితే మాత్రం హోల్డ్ చేయండి, ప్రజెంట్ లాస్ బుక్ చేయొద్దు. ఇక్కడ నుంచి రికవర్ అవడానికి అవకాశాలు ఎక్కువే ఉన్నాయండి. తర్వాత కంపెనీ పనితీరు కూడా బాగానే ఉంది. సో ఇప్పుడు తొందరపడి దాన్ని సేల్ చేయాల్సిన అవసరం లేదు. రైట్, ఇంకో కాలర్ సార్ రుద్రప్రతాప్. రుద్రప్రతాప్ గారు. అవునమ్మా, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అమ్మా. నమస్తే సార్. నమస్తే. వోల్టాస్ ఎన్టీపీసీ, ఈ టీసీఎస్, హెచ్డిఎఫ్సి ఇవన్నీ ఉన్నాయి సార్ నా దగ్గర. వోల్టాస్ అనేది నా ఎప్పటి నుంచో నాకు యాక్చువల్ గా 10 రూపీస్ ఉన్నప్పుడే నేను 160లో కొన్నాను సార్. స్టిల్ ఐఎమ్ హోల్డింగ్. అది ఇంకా ఎన్టీపీసీ నాకు అలాట్మెంట్ సార్. ఇవన్నీ ఉంచుకోవచ్చా సార్? ఇంకా వోల్టాస్ 1486 సార్. రైట్ అండి. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను అడిగిన పోర్ట్ఫోలియోలు అన్నీ కూడా బ్లూ చిప్ చాలా ఎక్సలెంట్ స్టాక్స్. అది వోల్టాస్ అయినా ఎన్టీపీసీ అయినా తర్వాత టీసీఎస్ మీరు ఏంటంటే ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయదగిన స్టాక్స్ అండి. అయితే మార్కెట్లో ఏదైనా అనుకోనటువంటి అవాంతరంతో ఏదైనా మార్కెట్ ఫాల్ అయ్యేటువంటి ఇండికేషన్స్ రానంత వరకు కూడా ఈ యొక్క షేర్లను డెఫినెట్గా మీరు హోల్డ్ చేయొచ్చండి. కాకపోతే అలా హోల్డ్ చేస్తున్న క్రమంలో స్టాప్ లాస్ తోటి హోల్డ్ చేయండి. మార్కెట్ యొక్క మూమెంట్స్ని నిశ్చితంగా పరిశీలిస్తూ ఉండండి రెగ్యులర్గా. బట్ ఫండమెంటల్గా అయితే మీరు ఏంటంటే ఈ 3 కంపెనీలు కూడా ఎక్సలెంట్ కంపెనీస్. వాటిలో ఏది కూడా ఇప్పుడు ఇమీడియట్ ప్రాఫిట్ బుక్ చేయాల్సిన అవసరం లేదు. అందులోనే మీరు ఎన్టీపీసీ అలాట్మెంట్ నుంచి ఉండే అంటున్నటువంటి ఆ షేర్లు మరో 5-6 సంవత్సరాల కాలం కూడా హోల్డ్ చేయదగిన షేర్లేనండి. ఎన్టీపీసీ 365 ఉంది సార్ ప్రస్తుతం. అవునండి. అయితే ఆయనకి అలాట్మెంట్లో వచ్చినాయి అంటే డెఫినెట్గా ఒక 4-5 ఏళ్ళు కూడా హోల్డ్ చేయొచ్చు ఈ 2-3 కంపెనీలు ఆయన అడిగిన 3 కూడా. రైట్, ఇంకో కాలర్ సార్ బాబురావు గారు. బాబురావు గారు హలో, అడగండి బాబురావు గారు, మీ డౌట్ ఏంటో. జీవీరావు గారు. హెచ్పిఎల్ పవర్ ఉందండి మా దగ్గర. ఏదండి? హెచ్పిఎల్. ఓకే, హెచ్పిఎల్ పవర్. రైట్. సో మీ డౌట్ ఏంటండి? ఎంతలో కొన్నారు మీరు? అది ఫ్రమ్ ది బిగినింగ్ ఉందండి మా దగ్గర. ఓకే, అదేంటి పరిస్థితి ఏంటని ప్రస్తుతానికి 477 ఉంది సార్. అయితేనండి ఇప్పుడు మామూలుగా ఫ్రమ్ ద బిగినింగ్ ఉందంటున్నారు. ఇప్పుడు దానిలో ప్రాఫిట్ బుక్ చేసుకుని మీరు టాటా పవర్లో కానీ ఎన్టీపీసీలో కానీ షిఫ్ట్ అయితే ఇంకా బెటర్ ఆపర్చునిటీ ఉంటుందండి. రైట్, ఇంకో కాలర్ సార్. హలో. రైట్, కాల్ కట్ అయినట్టుంది సార్. సార్ నిన్న రికార్డ్ హై దగ్గర క్లోజ్ అయింది, మరి ఈ రోజు పరిస్థితి ఈ విధంగా ఉండొచ్చు అంటారు? నిన్న 23,579 దగ్గర క్లోజ్ అయింది. ఇట్ వాస్ రికార్డ్ హై. యాక్చువల్గా మార్కెట్స్ ఈ రోజు కూడా పెద్దగా ఏమీ తగ్గకపోవచ్చు. అంటే మనం చూసాము ఒక 150 పాయింట్లు డౌన్ కూడా అయ్యి ఒక స్టేజ్లో అక్కడి నుంచి మార్కెట్స్ మళ్ళీ రికవర్ అయిపోయాయి. మన ఓవరాల్గా డే లో హైని కంపేర్ చేసి చూస్తే మోర్ దాన్ 150 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది నిఫ్టీలో. అంటే స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేస్తుంది మార్కెట్కి అక్కడి నుంచి కూడా. సో ఇమ్మీడియట్గా మార్కెట్స్లో ఇప్పటికిప్పుడే గట్టిగా ఫాల్ అనేటువంటిది రాకపోవచ్చు. కొంత రేంజ్ బౌండ్లోనే మార్కెట్స్ కదలాడేటువంటి అవకాశం ఉంది. అంటే 23,400 23,600 ఈ రేంజ్లోనే మార్కెట్స్ కదలాడే అవకాశం ఉంది. కాకపోతే ఈ టైంలో ఇన్వెస్టర్స్ ఏంటంటే మంచి క్వాలిటీ స్టాక్స్ మీద ఫోకస్ చేయటము, ఏ సెక్టార్ బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉందని చూడటం మంచిది. ఉదాహరణ బ్యాంకింగ్ సెక్టార్ని మనం తీసుకుంటే బ్యాంకింగ్లో ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ కన్నా కూడా స్టేట్ బ్యాంక్ మీద ఎక్కువ ఫోకస్ చేయటం మంచిది. స్టేట్ బ్యాంక్ ఈ రోజుకి కూడా ఇప్పుడున్నటువంటి ప్రైస్ కూడా వాల్యుయేషన్ పరంగా చూస్తే చాలా రీజనబుల్ వాల్యుయేషన్లోనే అందుబాటులో ఉంది. సో వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకుని పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ మీద ఫోకస్ చేయొచ్చు. అలాగే బ్లూ చిప్స్లో మంచి క్వాలిటీ స్టాక్స్ మీద కనుక ఫోకస్ చేస్తే ఇన్వెస్టర్స్ ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉంది. రైట్,
కాలర్ సార్ మల్లీశ్వరి గారు. హలో హలో రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. ఆయిల్ ఇండియా షేర్ వాల్యూ ఎంత ఉందండి? అది ఇప్పుడు ఉంచుకోవచ్చా మేము? ఏదమ్మా మళ్ళీ రిపీట్ చేయరా మల్లీశ్వరి గారు? హలో ఆయిల్ ఇండియా షేర్ ఆయిల్ ఇండియా. ఆయిల్ ఇండియా అమ్మా కనీసం ఆయిల్ ఇండియా విషయానికి వచ్చినప్పుడు మీకు అది ఆల్రెడీ బోనస్ డిక్లేర్ అయ్యి ఉంది. సో ఇట్లా బోనస్ స్టాక్ స్ప్లిట్లు వచ్చినప్పుడు దాన్ని అవకాశాన్ని ఉపయోగించుకోండి ఒకటి. రెండోది ఆయిల్ ఇండియా క్రమం తప్పకుండా రెగ్యులర్గా డివిడెండ్ చెల్లిస్తున్నటువంటి కంపెనీ. రానున్నటువంటి 4-5 సంవత్సరాల కాలంలోనూ కూడా ఈ కంపెనీలో మీ క్రమం తప్పకుండా డివిడెండ్స్ వస్తాయి. మళ్ళీ అలాగే ఒక 4-5 ఇయర్స్కి ఒకసారి ఏదో బోనస్ స్టాక్ స్ప్లిట్ ఏదో రూపంలో షేర్లు కూడా యాడ్ అవుతున్నాయి. కానీ డెఫినెట్గా ఇది అక్యుములేట్ చేయదగినటువంటి స్టాక్. ఇప్పటికే ఉన్న షేర్లను హోల్డ్ చేయండి. ప్రస్తుతానికి ఆయిల్ ఇండియా 694 దగ్గర ఉంది సార్. రైట్. ఇంకో కాలర్ రమేష్ గారు. నమస్తే మేడం. నమస్తే జీరావు గారు. నమస్తే అండి, చెప్పండి. సార్ నాకు ఆస్టర్ డిఎం సార్, అది చాలా రేట్లో పడింది. అంటే నేను మధ్యలో కొన్ని అమ్మేస్తే నాకు 781 లో యావరేజ్ పడింది సార్. ఓకే మళ్ళీ వచ్చేసారి తెలిసింది సార్ స్టాక్ నేమ్? ఆశా మళ్ళీ చెప్పండి. ఆస్టర్ డిఎం హెల్త్ కేర్. ఆస్టర్ డిఎం హెల్త్ కేర్. ఓకే అవును సార్. నెక్స్ట్ వచ్చేసి సార్ బీడిఎల్, నెక్స్ట్ అవాంటెల్, ఇవి కూడా హోల్డింగ్ లో ఉన్నాయి సార్. అవి ఎట్లా ఉంటాయని టార్గెట్ బీడిఎల్ అవాంటెల్ టార్గెట్ చెప్పారు. ఆస్టర్ డిఎం ఇంకేమన్నారు? అవాంటెల్ Basic 181 దగ్గర ఉంది సార్ ప్రస్తుతం. బేసిక్గా మీ ఈ రెండు కూడా ఫండమెంటల్గా మంచి కంపెనీలేనండి. ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయొచ్చండి. సార్ చాలా రోజుల తర్వాత నిన్న ఐసిఐసిఐ బ్యాంక్ అలాగే హెచ్డిఎఫ్సి చాలా రోజుల తర్వాత మంచి పర్ఫామ్ చేశాయి. దట్ ఈస్ ద రీజన్ వై బ్యాంక్ నిఫ్టీ కూడా 430 పాయింట్స్ పెరిగింది నిన్న. సో అది కంటిన్యూ అవుతుంది అంటారా? కంటిన్యూ అవుతుందని చెప్పడం కష్టమేనమ్మా. ఎందుకంటే ఇప్పుడు చాలా రోజులుగా డౌన్ఫాల్లో ఉంటుందో కొంత షార్ట్ కవరింగ్ వచ్చింది. అయితే ఈ ప్రైస్ రైజ్ అనేటువంటిది ఇలానే కంటిన్యూ అవుతుందనే చెప్పలేం. ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి అయితే ఈ యొక్క ప్రైస్లో ఏదైనా ఇబ్బంది లేదు. కానీ షార్ట్ టర్మ్ పర్పస్కి ఏదైనా 1-2 వీక్స్ కోసం అని చెప్పి కనుక ఎవరన్నా పొజిషన్స్ తీసుకుంటే మాత్రం వాళ్ళు ఇమ్మీడియట్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవటం మంచిది. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ విషయానికి వస్తే బిలో 1400 కూడా వచ్చి చాలా రోజులు 1400-1500 మధ్య ఉంది. ఇప్పుడు 1640-1650లో ఉంది. ఇప్పుడు కూడా ఫండమెంటల్గా ఎంతో మంచి కంపెనీ అయినప్పటికి కూడా షార్ట్ టర్మ్ ట్రేడర్స్ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి షార్ట్ టర్మ్లో ప్రైస్ కొంత ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే హోల్డ్ చేయొచ్చు. కానీ షార్ట్ టర్మ్ పర్పస్లో కొన్నవాళ్ళు మాత్రం ప్రాఫిట్ బుక్ చేసుకోవటం మంచిది. ఐసిఐసిఐ బ్యాంక్ విషయానికి వస్తే డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు. ఇక్కడి నుంచి ఇంకా విజయలక్ష్మి గారు. హలో నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. అదాని పవర్ బిఈఎల్ ఈ రేట్ లో తీసుకోవచ్చండి? అయితే ఇప్పుడు అదాని పవర్ వచ్చేసి ప్రజెంట్ ఫుల్లీ ప్రైస్డ్ అమ్మా. కరెంట్ రేట్లో ఫ్రెష్ బయింగ్ అయితే అడ్వైజబుల్ కాదు. అలాగే ఈవెన్ బిఈఎల్ కూడా కంపెనీ ఫండమెంటల్స్ బాగున్నప్పుడు కూడా వాల్యుయేషన్ కంఫర్ట్ లేదు. అందుకని ఈ రెండు షేర్లు కూడా ఏదైనా మార్కెట్లో డిప్లో మాత్రమే కొనే ప్రయత్నం చేయం. కానీ కరెంట్ రేట్స్లో చేంజ్ చేసి అయితే కొనకండి. రైట్. ఇంకో కాలర్ అండి వెంకటకృష్ణ గారు ఉన్నారు. వెంకటకృష్ణ గారు. రాధాకృష్ణ గారు చెప్పండి మీ డౌట్ ఏంటో. నమస్తే అండి. నా దగ్గర వర్క్ హార్డ్ లో 590 దగ్గర కొన్నానండి. ఓకే, అది ఇంకా రీటైన్ చేయొచ్చు అంటారా, లేకపోతే ఇంకా టీసీఎస్ వేరే చోట పెట్టమంటారా? ఇంకోటి బ్యాంకింగ్ సెక్టర్ లో ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చు అంటే ఫెడరల్ బ్యాంక్ ఎంటర్ అవ్వచ్చు అండి ఈ టైంలో. ఓకే, ముందుగా వర్క్ హార్డ్ విషయానికి వచ్చినప్పుడు అండి ఫండమెంటల్గా చాలా మంచి కంపెనీ, లాంగ్ టర్మ్ కూడా హోల్డ్ చేయదగిన స్టాక్. కాబట్టి డెఫినెట్గా దాన్ని అయితే హోల్డ్ చేయండి. లేకపోతే బ్యాంకింగ్లో ఏదన్నా స్టాక్లో ఎంటర్ అవ్వాలనుకున్నప్పుడు ఫెడరల్ బ్యాంక్ డెఫినెట్గా మంచి ఆపర్చునిటీ కానండి. అది కూడా మన 130-140 నుంచి ఇప్పుడు 160-170 రేంజ్కి రావటం చూసాము. ఇక్కడి నుంచి ఏదైనా స్మాల్ కరెక్షన్కి అవకాశం ఉందండి. ఆ కరెక్షన్లో ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. అంటే బిలో 160లో వచ్చినప్పుడు ఫెడరల్ బ్యాంక్లో ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. అలాగే బ్యాంకింగ్లో ఉండాలనుకున్నప్పుడు ఫెడరల్ బ్యాంక్తో పాటుగా కొంత ఇన్వెస్ట్మెంట్ మీరు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఐఓబి, జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ వీటిల్లో కూడా కొంత స్మాల్ ఇన్వెస్ట్మెంట్కి అబ్జర్వ్ చేయండి. రైట్. ఇంకో కాలర్ ఉన్నారు సార్. హలో
హలో హలో శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. మా దగ్గర హాల్డిన్ గ్లాసు. మళ్ళీ రిపీట్ చేయరా ప్లీజ్. హాల్డిన్ గ్లాస్ అండి, HALDYN. ఓకే. హాల్డిన్ Did you get గ్లాస్ it, sir? నాట్కో ఫార్మా ఉంది. ఇంకోటి నాట్కో ఫార్మా. నాట్కో ఫార్మా. ఓకే. ఈ హోల్డ్ చేయాలా, కొంచెం ప్రాఫిట్ లో ఉన్నాయి, బుక్ చేసుకోవాలా? హాల్డెన్ గ్లాస్ ప్రాఫిట్లో ఉన్నప్పుడు మీరు బుక్ చేసుకోండి ఇప్పుడు ప్రాఫిట్. నాట్కో ఫార్మా విషయానికి వస్తే లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయదగినటువంటి స్టాక్ అండి. ఫార్మా సెక్టార్ యాజ్ సచ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్లో ఉంది ఇప్పుడు కూడా. అలాగే నాట్కో ఫార్మా కూడా రానున్న రోజుల్లో కూడా మరింత మెరుగైన పనితీరు కనపరిచే అవకాశం ఉన్నటువంటి స్టాకేనండి. సో గ్రోత్ పాత్ కూడా కరెక్ట్గా ఉంది కాబట్టి మీరు నాట్కో ఫార్మా అయితే డెఫినెట్గా హోల్డ్ చేయండి. రైట్ సార్. ఏదైనా డిప్ వస్తే ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా? ఇస్ ఇట్ బెటర్ టు అంటే వెయిట్? అతను ఆల్రెడీ అప్పటికే ఉన్నాయి అంటున్నారు కాబట్టి నేను హోల్డ్ చేయమని ఇన్ చెప్పాను. జనరల్ అడుగుతున్నాను సార్. బట్ జనరల్గా మార్కెట్లో అయితే మాత్రం ఫ్రెష్ ఎంట్రీస్ ఇప్పుడైతే అడ్వైజబుల్ కాదు. ఎందుకంటే మార్కెట్స్ అంతా కూడా చాలా పెరిగి ఇప్పుడు హిస్టారికల్గా హైలో ఉన్నప్పుడు మార్కెట్లో ఎంట్రీ అయితే అది చాలా రిస్కే అవుతుంది. ఏదైనా స్ట్రాంగ్ డిప్ ఉన్నప్పుడే మార్కెట్లో ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవటం బెటర్. రైట్. ఇంకో కాలర్ అండి, మల్లయ్య గారు ఉన్నారు లైన్లో. మల్లయ్య గారు. సార్ నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మీ ఐఆర్బిలో ఎంట్రీ తీసుకున్నాం మేడం 65 రూపీస్ దగ్గర. ఓకే. దాన్ని హోల్డ్ చేస్తా ఎన్ని రోజుల వరకు మాకు గ్రోత్ ఉంటుంది చెప్పగలరా మేడం? ఐఆర్బి ఇప్పుడు కరెంట్ ప్రైస్లో మీరు ఎగ్జిట్ కావటమే బెటర్ అండి. ఇప్పుడు 64 సార్ ప్రస్తుతం. అది ₹1 డిఫరెన్స్ పెద్ద మ్యాటర్ కాదు. ఇప్పుడు లాంగ్ టర్మ్కి ఏదన్నా మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం మార్కెట్ డిప్లోనే ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. ఐఆర్బిలో ఇప్పుడు ఎక్కువ గ్రోత్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఇప్పుడు. రైట్. ఇంకో కాలర్ అండి, శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం సార్, జీవి సార్ గారికి. నమస్తే అండి. సార్ నేను మిమ్మల్ని బాగా ఫాలో అవుతాను సార్, మీ అన్ని వీడియోస్ చూస్తాను సార్. సార్ GE షిప్పింగ్ కార్పొరేషన్ సార్ ఈ టైంలో కొనుక్కోవచ్చా? అదే సార్ గార్డెన్ రీచన్ సార్ ఈ టైంలో కొనుక్కోవచ్చా? అదే విధంగా సార్ ఇన్ఫ్రాలో కొనుక్కోవాలంటే LNT కాకుండా ఇంకా ఏది కొనుక్కోవచ్చు? లాంగ్ టర్మ్ సార్ ఒక 5 నుంచి 10 years సార్ నా చిల్డ్రన్స్ గిఫ్ట్ గా ఇవ్వడానికి. డిఫెన్స్ లో అదే విధంగా షిప్పింగ్ లో ఈ 3 సెక్టర్ నుంచి నాకు ఒకటి 3 షేర్లు చెప్పండి సార్ నా చిల్డ్రన్స్ కి నేను గిఫ్ట్ గా ఇవ్వడానికి. GE షిప్పింగ్ అండి ఇప్పుడు మామూలుగా లాస్ట్ 1 year గా చాలా మంచి పర్ఫార్మెన్స్ చూపించింది. GE షిప్పింగ్ మీరు స్మాల్ ఎలాగూ లాంగ్ టర్మ్ ప్రాతిపదిక మీద కొందాం అనుకుంటున్నారు కాబట్టి సిప్ విధానంలో మంత్లీ కొన్ని షేర్లు కొనుక్కుంటే వెళ్ళొచ్చండి GE షిప్పింగ్. ఇకపోతే ఇన్ఫ్రాలో మీరు అదర్ దాన్ LNTలో ఏదైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానంటే కరెంట్ రేట్లో కాకుండా మార్కెట్స్ తగ్గినప్పుడు మాత్రమే దాని గురించి పరిశీలించడం మంచిది. అలాగే డిఫెన్స్ సెక్టార్లో కూడా డిఫెన్స్ సెక్టార్లో ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ కూడా హిస్టారికల్ పీక్స్కి వెళ్తాం మనం గమనించాం. వాటిని చేంజ్ చేసి ఇప్పుడు కొంటే ఎక్కువ ప్రయోజనం ఉండదు. మీ యొక్క ఆలోచన మంచిదైనప్పటికి కూడా కొందా అనుకుంటున్నప్పుడు మార్కెట్లో ఏదైనా ఫాల్ వచ్చినప్పుడు మన ప్రోగ్రామ్ ద్వారా నేను మీకు ఈ టైంలో ఈ షేర్ ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి తప్పకుండా తెలియపరిచే ప్రయత్నం చేస్తాం. వేచి ఉండండి, కానీ తొందరపడి మాత్రం ఒకేసారి అగ్రెసివ్గా వెళ్ళి అది సెక్టార్ మంచిదైనప్పుడు కూడా చేంజ్ చేసి మాత్రం కొనకండి. రైట్. ఇంకా కాలర్ అండి, కుమార్ గారు. కుమార్ గారు. ఇప్పుడు రైట్ మహారాష్ట్ర సీరియస్ జొమాటో రైట్ ప్రైస్ ప్రెజెంట్ ప్రైస్ కొనొచ్చాం. జొమాటో అర్థమైంది, ఇంకోటి ఏదైనా నాకు అర్థం కాలేదు. ఇంకోటి మళ్ళీ రిపీట్ చేయరా కుమార్ గారు కొంచెం ప్లీజ్. మహారాష్ట్ర సీడ్లెస్. ఓకే ఓకే రైట్ అండి. ఇప్పుడు మీరు ఫ్రెష్ బయింగ్ చేద్దాం అనుకుంటున్నారండి? అవునండి. ఇప్పుడు బేసిక్గానండి మహారాష్ట్ర సీమ్లెస్ తర్వాత అలాగే జొమాటో 2 ఎంటైర్లీ డిఫరెంట్ సెక్టార్స్, 2 కూడా చాలా మంచి కంపెనీలే, మంచి గ్రోత్ పాతకి కూడా అవకాశం ఉంది. కాకపోతే టుడేస్ ప్రైస్ అయితే మాత్రం ఇన్వెస్ట్మెంట్ యోగ్యం కాదండి. అంటే జొమాటో 197. అవునండి. అంటే ఇప్పుడు మనం జొమాటోని 100 నుంచి అలా రైజ్ అవుతా రావటం చూసాము. ఇప్పుడు ఏంటంటే ఇక్కడి నుంచి కొంత డౌన్ఫాల్కి అవకాశం ఉందండి. అరౌండ్ 180 రూపీస్లో మంచి సపోర్ట్ దొరకవచ్చు. అప్పుడు ఆ టైంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే జొమాటో లాంగ్ టర్మ్ కోసం మంచిగా బెట్ అయినప్పటికి కూడా కరెంట్ రేట్లో కాకుండా మార్కెట్ ఫాల్లో కొనే ప్రయత్నం చేయండి. ఈవెన్ మహారాష్ట్ర సీమ్లెస్ కూడా కంపెనీ ఫండమెంటల్స్ ఆర్ ఆల్ వెరీ గుడ్ అండి. కాకపోతే
ప్రైసింగే అడ్వాంటేజ్ కాదు ఇప్పుడు. సో అట్లీస్ట్ 5% ఫాల్ అయినప్పుడు మార్కెట్లో ఈ 2 షేర్లు కొనే ప్రయత్నం చేయండి. మహారాష్ట్ర స్ట్రీమ్లెస్ ఇప్పుడు 676 దగ్గర ఉంది సార్. అరౌండ్ 600కి వచ్చినప్పుడు దాన్ని ఆలోచించవచ్చండి. రైట్. ఇంకో కాలర్ సార్ సతీష్ గారు ఉన్నారు లైన్లో. సతీష్ గారు. హలో సతీష్ గారు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ జీవరావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నా దగ్గర సూలా బైనర్స్ ఉన్నాయి 500 రూపీస్ దగ్గర, ఇంకొకటి ఎస్ బ్యాంక్ ఉన్నాయి 26 దగ్గర. ఈ 2 లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోవచ్చు, ఎగ్జిట్ అవ్వమంటారు సార్? యాక్చువల్గా ఇవి 2 కూడానండి ఏదన్నా మళ్ళా ఇప్పుడు మార్కెట్ రైజ్ టెండెన్సీ ఉంది కాబట్టి మీరేంటంటే స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయండి తప్పితే లాంగ్ టర్మ్ ఆలోచనతో వద్దండి. ఇప్పుడు ఎస్ బ్యాంక్ ఉందనుకోండి, మీరు విపరీతంగా పెరుగుదల రావటం లేకపోతే అదేదో మళ్ళా ఒక హెచ్డిఎఫ్సి లాగా అయిపోతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో నిజానికి కరెంట్ ప్రైస్ కూడా సెల్లింగ్కి అడ్వాంటేజెస్ ప్రైస్ అండి. ఎస్ బ్యాంక్ 33లో కూడా అమ్మచ్చు మీరు. సో అలాగే ఏదైనా కానీ ఒక షేరు మరీ లాంగ్ టర్మ్ అనేటువంటి ఆలోచనతో ఉండాలి అనుకున్నప్పుడు కూడా స్ట్రిక్ట్ స్టాప్ లాస్తో మాత్రమే మీరు హోల్డ్ చేయండి. రైట్. హౌ అబౌట్ గోల్డ్ సార్? ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? గోల్డ్ నిజానికి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్కి చాలా ఎక్సలెంట్ ఆపర్చునిటీ అండి. వరల్డ్ వైడ్గా సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా పోటీ పడి గోల్డ్ నిల్వలను పెంచుకుంటున్నాయి. మొన్నటి వరకు కూడా చైనీస్ ఎకానమీలో గోల్డ్ రిజర్వ్స్ పెంచుకోవాలని చెప్పి చాలా అగ్రెసివ్గా బై చేశారు. అలాగే ఇప్పుడు మన రిజర్వ్ బ్యాంక్ కూడా గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకుంటాము అని చెప్పి ఓపెన్గానే స్టేట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ ప్రయత్నాలను అడుగులు వేస్తున్నారు. ఎప్పుడైతే చాలా దేశాల సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తాయో గోల్డ్ ప్రైసెస్ పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఫెడరల్ రిజర్వ్స్లో ఎప్పుడైనా వడ్డీ రేట్లు ఏ కాస్త తగ్గుదల వచ్చినా కూడా అది కూడా మళ్ళీ గోల్డ్ ప్రైస్ పెరగటానికి అవకాశాన్ని ఇస్తుంది. సో ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోలో గోల్డ్ లేకపోతే అది కంప్లీట్ పోర్ట్ఫోలియో కానే కాదు. ఖచ్చితంగా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి. అయితే ఆ ఇన్వెస్ట్మెంట్ ఒకే రోజు చేయలేకపోయినా క్రమేణా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ని పెంచుకుంటా పోతే అది చాలా చక్కటి అవకాశాన్ని ముందు ముందు ఇస్తుందండి. రైట్. ఇంకా కాలర్ అండి వెంకటేష్ గారు ఉన్నారు లైన్లో. వెంకటేష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. బిఎస్పి పిల్లర్స్ అండ్ ట్రాక్టర్స్ అనేవి ఉన్నాయి. అవునండి. ప్రాఫిట్ లో ఉన్నాను, ఇయర్లీ హైలో ఉంది. ఇంకొకటి చెన్నా మెటల్ అని ఉంది, అది కూడా దాదాపు ఇయర్లీ హైలో ఉన్నది, లాభాల్లో ఉన్నాను. ఎగ్జిట్ కమ్మంటారా? ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? ఉంటే లాభాల్లో ఉంటున్నా. విఎస్టీ టిల్లర్స్ ఆ సెక్టార్లో అంటే ఎక్సలెంట్ కంపెనీ అండి. నిజానికి విఎస్టీ టిల్లర్స్ ఏ స్టేజ్లోనూ కూడా ఇన్వెస్టర్స్ని డిసప్పాయింట్ చేయలేదు. అది క్రమేణా మనం చూస్తుంటే లాస్ట్ 5 yearsగా కూడా రెగ్యులర్గా ఇన్వెస్టర్స్కి ఎక్సలెంట్ రిటర్న్స్ అందించింది. అంటే క్యాపిటల్ అప్రిసియేషన్ రావటమే కాకుండా డివిడెండ్స్ చెల్లిస్తూ వచ్చింది. తర్వాత కార్పొరేట్ యాక్షన్స్ ఉన్నాయి. ఇంకో 5 ఏళ్ళు కూడా మీరు హోల్డ్ చేయదగినటువంటి వండర్ఫుల్ కంపెనీ అండి. సో అందుకని విఎస్టీ టిల్లర్స్ని అమ్మటానికి ఏమీ రీజన్ లేదు. డెఫినెట్గా లాంగ్ టర్మ్ బేస్లో హోల్డ్ చేయండి. రైట్ సార్. వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన సెక్టార్స్ కానీ స్టాక్స్ కానీ ఏవి అంటే ఏం చెప్తారు? అయితే ప్రజెంట్ మనం వాచ్ లిస్ట్లో ఉంచాల్సిన అంటే డిఫెన్స్ సెక్టారు ఇప్పటి నుంచి ఒక 10% ఫాల్ అయితే మాత్రం వాటిని కొనొచ్చం. అది అలాగే ఆటోమొబైల్స్ కూడా అంటే డెఫినెట్గా మనం మార్కెట్ ఫాల్ కోసం వేచి ఉండి కొనదగినటువంటి షేర్లు. నెక్స్ట్ థర్డ్ బ్యాంకింగ్ సెక్టార్. ఈ 3 సెక్టారు కూడా ఎవ్రీ డిప్లోను కూడా బై చేస్తూ లాంగ్ టర్మ్కి మంచి పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవాలి.